యెహోషువ 20వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారం నొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలనగా అతడు పొరపాటున తను పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలిచి వరకును, తరువాత ఆ దినములలోనూ యాజకుడు మరణం నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యంలోని గలిలయలో కేదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానము మీదనున్న అరణ్యంలోని బేసేరును, గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రంలో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకనిని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు అతనికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.